హలో ఆల్. ఈ వీడియోలో ఇయర్ ఫోన్స్ ఎలా పనిచేస్తాయి అని తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్లో స్ట్రెస్, బాధ, సంతోషం ఇలా మనకు ఏ ఎమోషన్ అయినా కూడా ఒక మంచి రిలాక్సేషన్ ఇచ్చేది ఒక్క మ్యూజిక్ మాత్రమే. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మ్యూజిక్ని ఇష్టపడతారు. అలాంటి మ్యూజిక్ లవర్స్కి ఇయర్ ఫోన్స్ అనేది ఒక పెద్ద వరమే. ఇయర్ ఫోన్స్ని కనిపెట్టాక మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఎక్కడైనా బయటి ప్రదేశాలకు వెళ్ళినా కూడా మనం ఒక్కరమే చాలా ప్రశాంతంగా ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా మ్యూజిక్ని ఎంజాయ్ చేసే వెసులుబాటు మనకు దొరికింది. ఓకే, అసలు సౌండ్ అంటే ఏంటి? ముందు మనకు సౌండ్ మీద ఒక క్లారిటీ వస్తే ఇయర్ ఫోన్స్ యొక్క సెటప్ని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే బేసిక్స్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు సౌండ్ అంటే ఏంటి? సౌండ్ అంటే ఒక వస్తువు వైబ్రేట్ అయినప్పుడు దాని చుట్టూ ఉన్న గాలి కూడా వైబ్రేట్ అవుతుంది. ఆ గాలి యొక్క కదలికలే మనకు శబ్దంలా వినిపిస్తాయి. బేసిక్ పాయింట్ ఏంటంటే సౌండ్ రావాలంటే ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా వైబ్రేట్ అవుతూ ఉండాలి. ఆ వైబ్రేట్ అవుతూ ఉన్న వస్తువు చుట్టుపక్కల గాలి ఉండాలి. ఆ గాలి కదలాలి. ఆ గాలి కదలికలే శబ్దం. ఇక్కడ పిక్చర్లో చూస్తే మీరు ఒక ప్లేట్ని ఒక స్పూన్తో టచ్ చేసి చూడండి, అది వైబ్రేట్ అవుతుంది, మనకు సౌండ్ వినిపిస్తుంది. డ్రమ్ని వాయించండి, డ్రమ్ యొక్క లేయర్ వైబ్రేట్ అవుతుంది, దాని చుట్టూన్న గాలి కదులుతుంది, మనకు శబ్దం వినిపిస్తుంది. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని వాయించండి, సేమ్ కాన్సెప్ట్. విజిల్ని బ్లో చేయండి, సేమ్ కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి? మనకు సౌండ్ వినిపించాలంటే ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా వైబ్రేట్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఇయర్ ఫోన్స్లో కూడా మనకు సౌండ్ వినిపిస్తూ ఉందంటే ఖచ్చితంగా ఒక వస్తువు వైబ్రేట్ అవ్వాలి. థంబ్ రూల్. ఓకే, ఇక్కడ ఇయర్ ఫోన్స్లో మొబైల్ నుంచి మనకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ముందుగా ఈ జాక్ నుంచి వస్తుంటాయి. ఇది ఇన్పుట్. ఇక్కడ నుంచి మొబైల్ సిగ్నల్స్ మనకు ఈ వైర్ త్రూ మనకి వస్తూ ఉంటాయి. ఈ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్, స్పీకర్ 1, స్పీకర్ 2, రైట్? ఈ రెండు స్పీకర్స్కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఈ స్పీకర్స్ ఏం చేయాలి? ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉపయోగించుకొని ఏదో ఒక వస్తువుని వైబ్రేట్ చేయాలి అకార్డింగ్ టు మ్యూజిక్కి తగ్గట్టుగా వైబ్రేట్ చేయాలి. అంతే కదండి. ఇప్పుడు ఒక మాస్ సాంగ్కి, ఒక సాడ్ సాంగ్కి ఒకేలా వస్తువు వైబ్రేట్ అయితే బాగుండదు. దేనికి తగ్గట్టు అలా వైబ్రేట్ అవ్వాలి, మనకు ఆ సెన్స్ అవ్వాలి, క్లియర్గా వినిపించాలి సౌండ్, రైట్? సో అలా చేయడానికి ఈ స్పీకర్స్లో ఏం సెటప్ ఉంది, ఏం టెక్నాలజీ యూజ్ చేశారు ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆ స్పీకర్స్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 కోన్, పార్ట్ 2 కాయిల్, పార్ట్ 3 పర్మనెంట్ మ్యాగ్నెట్. అంటే బేసిక్ కాంపోనెంట్స్ గురించి చెప్తున్నాను నేను. ఇనీషియల్గా మనకు వచ్చే సిగ్నల్ డైరెక్ట్గా కాయిల్కి వస్తుంది. ఈ కాయిల్ ఒక మెటాలిక్ ప్లేట్ మీద చుట్టబడి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఆ కాయిల్ త్రూ పాస్ అయిందో ఆ కాయిల్ మెటాలిక్ ప్లేట్ చుట్టూ ఉండడం వల్ల మ్యాగ్నెటిజం జనరేట్ అవుతుంది, రైట్? ఈ మ్యాగ్నెటిజం ఆల్రెడీ ఉన్న మ్యాగ్నెట్, ఇక్కడ ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంది, ఆల్రెడీ ఉన్న మ్యాగ్నెట్తో వికర్షించబడుతుంది, అంటే రిపెల్ అవుతుంది. 2 మ్యాగ్నెట్స్ ఉన్నప్పుడు ఐదర్ దే విల్ అట్రాక్ట్ ఆర్ రిపెల్. మీకు డౌట్ వచ్చి ఉండాలి. అయితే ఇక్కడ మనం చేసిన సెటప్ అవి రిపెల్ చేయబడే విధంగా సెటప్ చేయబడి ఉంటాయి. సమ్ టైమ్స్ అట్రాక్ట్ బేస్డ్ ఆన్ కరెంట్ అనమాట. ఈ వచ్చే కరెంట్తో డిపెండ్ అయి ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ కదా, పోల్స్ చేంజ్ అవుతున్న కొద్దీ అయితే అట్రాక్ట్ అయితే లేకపోతే రిపెల్ అవుతాయి. సో కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, డిపెండ్స్ ఆన్ సిగ్నల్. సో అట్రాక్ట్ అయినప్పుడు ఈ కాయిల్ మ్యాగ్నెట్కి దగ్గరగా వస్తుంది. ఈ కోన్ ఈ కాయిల్కి అటాచ్ చేయబడి ఉంటుంది. సో ఎప్పుడైతే కాయిల్ మూవ్ అవుతుందో దానితో పాటు ఈ కోన్ కూడా మూవ్ అవుతుంది. సో ఇక్కడ మ్యాగ్నెట్, కాయిల్ ఈ రెండింటి మధ్యలో ఉండే అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఈ రెండు మూవ్ అవుతూ ఉంటాయి. మ్యాగ్నెట్ ఈజ్ ఫిక్స్డ్. సో ఇక్కడ మూవ్ అవ్వాల్సింది ఓన్లీ కాయిల్ మాత్రమే. సో కాయిల్ అట్రాక్షన్, రిపల్షన్, సో కంప్లీట్గా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది.
దీంతో పాటు దానికి అటాచ్ చేయబడి ఉన్న కోన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. అట్రాక్షన్ రిపల్షన్. సో ఇదేంటి, మూవింగ్ టు అండ్ ఫ్రో టు నథింగ్ బట్ వైబ్రేషన్, రైట్? కాయిల్ వైబ్రేట్ అవుతుంది, కాయిల్కి అటాచ్ చేయబడి ఉన్న కోన్ కూడా వైబ్రేట్ అవుతుంది. ఎస్, కంప్లీట్. మనకు కావాల్సింది ఏంటి, ఇన్పుట్ ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్ని ఒక వస్తువుని వైబ్రేట్ చేసే విధంగా మార్చాలి. ఈ సెటప్ అలా చేయబడింది. సో ఇక్కడ వచ్చే సిగ్నల్ ఉపయోగించుకొని మనం కోన్ని వైబ్రేట్ అయ్యేలాగా చేసాం. సో యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక వస్తువు వైబ్రేట్ అయితే ఖచ్చితంగా దాని చుట్టూ ఉన్న గాలి కూడా కదులుతుంది. ఆ గాలి కదలికలే మనకు శబ్దంలా వినిపిస్తుంది. ఎస్, ఇక్కడ కోన్ వైబ్రేట్ అవుతుంది. ఆ కోన్ నుంచి వచ్చిన సౌండ్ వేవ్స్ మనకు శబ్దంలా వినిపిస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద సెటప్. ఇది కొంచెం మనం రియలిస్టిక్గా మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఫిగర్ ఇక్కడ చూడండి. మనం ఏదైనా పాడైపోయిన ఇయర్ ఫోన్ ఉంటే ఓపెన్ చేసి చూడండి, ఇలా కనిపిస్తుంది మీకు. ఇది బ్యాక్ కేసు, ఇది మ్యాగ్నెట్, మనం చెప్పుకున్నాక మ్యాగ్నెట్. ఇది కాయిల్, ఇక్కడ ఉంది, ఇది కాయిల్. ఇది కేసు, దీని చుట్టూ ఉన్నది కోన్. 3 parts. పార్ట్ 1 కాయిల్, పార్ట్ 2 కోన్, పార్ట్ 3 మ్యాగ్నెట్. వెనక ముందైనా పర్లేదు, ఇవి 3 మెయిన్ పార్ట్స్. ఓకే, ఇంకా మిగతా ఇదంతా ఫ్రంట్ కేస్. ఇది బ్యాక్ కేస్, ఇది ఫ్రంట్ కేస్, ఇది మనకు వచ్చే వైర్, ఇన్పుట్ వైర్. సో ఈ కాయిల్ వైబ్రేట్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్ ఈ చిన్న చిన్న హోల్స్ ద్వారా మన ఇయర్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇది కాన్సెప్ట్. ఇంకొంచెం ఇది అసెంబుల్ అయిన తర్వాత, ఈ కాయిల్ వెనకాల ఉన్న మ్యాగ్నెట్, ఇది కోన్ అసెంబుల్ అయిన తర్వాత చిన్న సెటప్ లాగా ఇట్లా కనిపిస్తుంది మనకు, రైట్? అండ్ ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఏం డౌట్ అంటే, రీసెంట్గా వచ్చే ఇయర్ ఫోన్స్లో, అంటే రీసెంట్గా అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ రీసెంట్గా వచ్చే మూవీస్లో మనకు సాంగ్స్లో లెఫ్ట్ సైడ్లో ఒక సిగ్నల్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక సిగ్నల్ ఉంటుంది. లైక్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడే మాటలు మనకు లెఫ్ట్ సైడ్ ఇయర్ ఫోన్స్ వినిపిస్తాయి, ఇంకో వ్యక్తి మాట్లాడే మాటలు సెకండ్ ఇయర్ ఫోన్స్లో వినిపిస్తాయి. అంటే ఇంకొంచెం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ సెటప్ వచ్చింది. అలా ఎలా పాసిబుల్ అవుద్దంటే, లెఫ్ట్ సైడ్ ఇయర్ ఫోన్స్కి వచ్చే సిగ్నల్ వేరే ఉంటుంది, రైట్ సైడ్ ఇయర్ ఫోన్స్కి వచ్చే సిగ్నల్ వేరే ఉంటుంది. అలా ఆ డిఫరెన్స్ వల్ల మనకు అది పాసిబుల్ అవుద్ది. సో అలా పాసిబుల్ అవ్వడానికి ఇది జాక్. మనకు జాక్లో చూస్తుంటే మీరు మీ ఇయర్ ఫోన్ చూడండి, ఇలా 3 లేయర్స్ ఉంటాయి. లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3. ఈ లేయర్స్ ఏంటి అంటే, ఇనీషియల్గా ఉండే టిప్ నుంచి వెళ్ళే సిగ్నల్ లెఫ్ట్ ఇయర్ ఫోన్కి వెళ్తుంది. సెకండ్ దాని నుంచి వెళ్ళే సిగ్నల్ రైట్ ఇయర్ ఫోన్కి వెళ్తుంది. ఈ థర్డ్ ఏంటి అంటే, మనకు ఇంట్లో ఎలక్ట్రిసిటీకి సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి ఎర్తింగ్ చేస్తారు. ఎర్తింగ్ చేస్తేనే సర్క్యూట్ కంప్లీట్ అవుద్ది, అప్పుడే మనకు ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది. ఇక్కడ కూడా వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్సే కదా, మరి వీటికి కూడా సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి కదా. అలా అని చెప్పి ఇయర్ ఫోన్ని వెళ్ళి మనం భూమిలో పాతలేం కదా, ఎర్తింగ్ చేయలేము. అక్కడనే సర్క్యూట్ కంప్లీట్ చేయాలి. ఆ సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి ఉపయోగించేదే ఈ థర్డ్ లేయర్, రింగ్ గ్రౌండ్ అంటారు ఇది. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 ఇయర్ ఫోన్స్ వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి ఈ గ్రౌండ్కి అటాచ్ చేయబడి ఉంటాయి. ఓకే, సో ఇది క్లీన్గా. అండ్ రీసెంట్గా అంటే ఇంకొంచెం టెక్నాలజీ డెవలప్ అయ్యి మనకు మైక్రోఫోన్ కూడా వచ్చింది ఇయర్ ఫోన్స్లో. మళ్ళీ మైక్రోఫోన్కి ఒక లేయర్ కావాలి కదా, అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి. ఇంతకుముందున్న 3 లేయర్స్ ఏంటి, ఇన్పుట్ది, అవుట్పుట్ది, రింగ్ గార్డ్, ఈ 3 కూడా రింగ్ రౌండ్, ఈ 3 కూడా మొబైల్ నుంచి మనకు సౌండ్ రావడానికి. ఈ 4th ఏంటి, ఈ మైక్రోఫోన్ లేయర్ ఏంటి, మన నుంచి మొబైల్కి సౌండ్ వెళ్ళాలి, అంటే మనం మాట్లాడేది మొబైల్ రిసీవ్ చేసుకోవాలి. సో ఇక్కడ 4th లేయర్ వచ్చింది. సో రీసెంట్గా ఉన్న అన్ని ఇయర్ ఫోన్స్కి 4 లేయర్స్ ఉంటాయి. పాత ఇయర్ ఫోన్స్కి ఇలా 3 లేయర్స్ ఉంటాయి, అంటే మైక్రోఫోన్ ఉండదు వీటికి. ఈ 2 కూడా 4 లేయర్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా మొబైల్ నుంచి మనకు సౌండ్ రావడానికి 3 లేయర్స్, మన నుంచి మొబైల్కి సౌండ్ వెళ్ళడానికి 4th లేయర్ మైక్రోఫోన్. సో ఇది కంప్లీట్ కాన్సెప్ట్ అబౌట్ ఇయర్ ఫోన్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ more interesting videos. Thank you.